హలో గాయ్స్, వెల్కమ్ టు ద క్లాస్. వన్ పీస్ ఆర్క్ వైజ్ ఎక్స్ప్లెనేషన్స్ కి స్వాగతం. అండ్ ఈ సిరీస్ లో మనం ఇప్పటి వరకు లాంగ్ రోడ్ ఆర్క్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ దాని తర్వాత రాబోయే వాటర్ 7 ఆర్క్ లో 358 చాప్టర్స్ వరకు ఫినిష్ చేసుకున్నాం. అండ్ నెక్స్ట్ పార్ట్ లోకి వెళ్ళబోయే ముందు లాస్ట్ పార్ట్ లో ఏం జరిగిందో ఒకసారి గుర్తు చేసుకుందాం. అంతకంటే ముందు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే వన్ పీస్ రిలీజ్ అవడానికి ఇంకా జస్ట్ 50 డేస్ మాత్రమే ఉంది. సో వన్ పీస్ ని ఇంకాస్త ఫాస్ట్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అంటే మాంగాలో ప్రతి ఒక్క కాన్వర్సేషన్ కాకుండా ఇంపార్టెంట్ పాయింట్స్ ని మీకు చెప్తూ స్టోరీని లీనియర్ గా ఫినిష్ చేస్తాను. దీనివల్ల స్టోరీ ఫాస్ట్ గా కంప్లీట్ అవుతుంది. అండ్ మీరు కూడా ఎటువంటి ఇంపార్టెంట్ డీటెయిల్స్ ని మిస్ అవ్వాల్సిన అవసరం ఉండదు. సో లాస్ట్ పార్ట్ లో ఏం జరిగిందంటే ప్లూటాన్ యొక్క బ్లూ ప్రింట్స్ తీసుకోవడానికి ఐస్బర్గ్ దగ్గరికి వెళ్లిన CP9 వాళ్ళు తన దగ్గర బ్లూ ప్రింట్స్ లేవని తెలుసుకొని 4 years లో తను బిహేవ్ చేసిన దాన్ని బట్టి బ్లూ ప్రింట్స్ తన దగ్గర లేవని ఫ్రాంకీ పేరుతో తిరుగుతున్న కాటి ఫామ్ దగ్గర ఉన్నాయని CP9 వాళ్ళు డెడ్యూస్ చేస్తారు. బ్లూ ప్రింట్ ఫ్రాంకీ దగ్గర ఉంది అని తెలుసుకొని ఫ్రాంకీ ఫ్యామిలీ మెంబర్స్ ద్వారా తను ఎక్కడున్నాడో తెలుసుకొని CP9 వాళ్ళు డైరెక్ట్ గా తన దగ్గరికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఫ్రాంకీని తన బ్యాక్ స్టోరీ అడుగుతారనమాట. ఈ బ్యాక్ స్టోరీలో మనకు తెలిసేది ఏంటంటే ఐస్బర్గ్ అండ్ ఫ్రాంకీ ఇద్దరు టామ్ అనే ఒక ఫిష్ మ్యాన్ దగ్గర షిప్ బిల్డింగ్ నేర్చుకుంటూ ఉంటారు. అండ్ వాటర్ 7 ఘోరమైన సిచ్యువేషన్ లో ఉన్నప్పుడు ఆ కంట్రీకి ట్రేడ్ అండ్ బిజినెస్ తీసుకొని రావడానికి తను రాజర్ కి షిప్ తయారు చేసినందుకు వరల్డ్ గవర్నమెంట్ తనని చంపడానికి ట్రై చేసిన తన ఒక ట్రైన్ ని రెడీ చేసి ఆ కంట్రీలో ట్రేడ్ ఇంప్రూవ్ అయ్యేలా చేసి వాటర్ 7 ని సేవ్ చేస్తాడు. అంతా బాగుంది అనుకుంటున్న టైంలో స్పాండమ్ అనే అప్పట్లో CP5 కి చెందిన ఒక ఆఫీసర్ టామ్ దగ్గర బ్లూ ప్రింట్స్ ఉన్నాయని తెలుసుకొని తనని బ్లాక్ మెయిల్ చేసి తన దగ్గర తీసుకోవడానికి ట్రై చేస్తాడు. కానీ టామ్ ఒప్పుకోకపోవడంతో ఫ్రాంకీ తయారు చేసిన కొన్ని షిప్స్ ని జ్యుడిషియల్ షిప్ మీద అటాక్ చేయించి టామ్ వర్కర్స్ చేయించినట్టుగా ఫ్రేమ్ చేసి టామ్ ని ఫ్రాంకీని అండ్ ఐస్బర్గ్ ని ఇరికిస్తాడు. ఆ షిప్స్ ని తయారు చేసింది ఫ్రాంకీ అయినప్పటికీ ఫ్రాంకీని ఐస్బర్గ్ ని తప్పించడానికి టామే వాటిని తయారు చేశాడని ఒప్పుకొని స్పాండమ్ ని అటాక్ చేసి జడ్జి చేతిలో శిక్షను పొందుతాడు. ఆ తర్వాత తనని ఎన్నిస్ లాబీకి పంపించేస్తారు. టామ్ ని స్పాండమ్ వాళ్ళు ఎన్నిస్ లాబీకి పఫింగ్ ట్రైన్ లో తీసుకెళ్తూ ఉంటే ఫ్రాంకీ ఆపడానికి ట్రై చేసి దారుణంగా ఇంజూర్ అవుతాడు. అది చూసి స్పాండమ్ ఫ్రాంకీ చనిపోయినట్టు రిపోర్ట్ ఇస్తాడు. ఇంకో పక్క ఐస్బర్గ్ ఏమో టామ్ కన్న కళల్ని నిజం చేయడానికి వాటర్ 7 సిటీలోకి వెళ్లి తన స్కిల్స్ తో టోటల్ కంట్రీనే మార్చేస్తాడు. CP9 వాళ్ళు ఐస్బర్గ్ దగ్గర పని చేస్తున్న టైంలో కాటిఫామ్ పేరుతో ఫ్రాంకీ తనని కలవడానికి వస్తాడు. అఫిషియల్ గా ఫ్రాంకీని కలవకుండా సీక్రెట్ గా తనని కలిసి తను బతుకున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి వరల్డ్ గవర్నమెంట్ వాళ్ళు తన దగ్గర ఉన్న బ్లూ ప్రింట్స్ కోసం తన వెనకాల పడుతున్నారు కాబట్టి అవి వాళ్ళ చేతులకు వెళ్ళకూడదు అని ఫ్రాంకీకి ఇస్తాడు. అండ్ తనని సిటీ నుండి వెళ్ళిపోమని చెప్తాడు. కానీ ఫ్రాంకీ వెండనమాట ఐస్బర్గ్ ప్రాబ్లం లో ఇరుక్కుంటాడేమో అని అదే సిటీలో పేరు మార్చుకొని ఉండేవాడు. సో ఇదనమాట ఫ్రాంకీ బ్యాక్ స్టోరీ. సో CP9 వాళ్ళు తన దగ్గర నుండి తన స్టోరీని తెలుసుకుంటారు. మన కొత్త పార్ట్ కూడా ఇక్కడ నుండే స్టార్ట్ అవుతుంది. ఒక పక్క ఫ్రాంకీ సిచ్యువేషన్ ఎలా ఉంటే ఇంకో పక్క అక్కడున్న షిప్ రైట్స్ నామిని సేవ్ చేసి ఫైర్ అంటుకున్న ఆ బిల్డింగ్ నుండి బయటికి తీసుకొని వస్తారు. కానీ పాలీ అండ్ ఐస్బర్గ్ మాత్రం ఆ బిల్డింగ్ లోనే ఉండిపోతారు. వీళ్ళ పని అయిపోయింది అనుకున్న టైంలో చాపర్ వాళ్ళిద్దరిని సేవ్ చేసి బయటికి తీసుకొని వస్తాడు. ఐస్బర్గ్ మళ్ళీ స్పృహలోకి రాగానే షిప్ రైట్స్ నామిని క్యాప్చర్ చేస్తుండడం చూసి తనని వదిలేయమని చెప్పి తనతో పర్సనల్ గా మాట్లాడాలని అంటాడు. సో ఈ కన్వర్సేషన్ లో ఐస్బర్గ్ రాబిన్ గురించి అసలు నిజం చెప్తాడు. అదేంటంటే CP9 వాళ్ళు ఐస్బర్గ్ ని అసాసినేట్ చేయడానికి రాబిన్ హెల్ప్ అడుగుంటారు. ఒకవేళ గానీ రాబిన్ చేయను అని చెప్తే CP9 వాళ్ళ దగ్గర ఒక బస్టర్ కాల్ యూజ్ చేయడానికి పర్మిషన్ ఉంటుంది. ఈ బస్టర్ కాల్ అంటే ఏంటంటే కొన్ని వందల మరీన్ షిప్స్ ని సమన్ చేయగలిగే ఒక సిగ్నల్. బస్టర్ కాల్ ని కనుక యాక్టివేట్ చేస్తే కొన్ని వందల మరీన్ షిప్ ఒక ఐలాండ్ ని చుట్టుముట్టి లోపల ఉన్న ప్రతి ఒక్కరిని చంపేసే పవర్ వాళ్ళకు ఉంటుంది. అండ్ CP9 వాళ్ళకి బస్టర్ కాల్ యూజ్ చేయడానికి కుజాన్ పర్మిషన్ ఇచ్చుంటాడు. సో రాబిన్ ఒకవేళ మరీన్స్ బస్టర్ కాల్ యాక్టివేట్ చేస్తే స్ట్రా హ్యాట్స్ కి ప్రాబ్లం అవుతుంది, వాళ్ళ ప్రాణాలు పోవడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి తన రిస్క్ తీసుకోవడానికి సిద్ధంగా ఉండదు. అందుకే సైలెంట్ గా CP9 వాళ్ళతో జాయిన్ అయి ఉంటుంది. రాబిన్ ప్లూటాన్ వెపన్ ని వరల్డ్ గవర్నమెంట్ కి ఇచ్చి ప్రపంచం మొత్తాన్ని డెస్ట్రాయ్ చేయడానికి రెడీ అయింది. కానీ తనను ఒక ఫ్రెండ్ గా యాక్సెప్ట్ చేసి వాళ్ళలో ఒక పార్ట్ గా చేసుకున్నందుకు స్ట్రా హ్యాట్స్ ని పోగొట్టుకోలేకపోతుంది. అండ్ తన లైఫ్ ని కూడా సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయిపోతుంది. అండ్ ఇదే మ్యాటర్ ని ఐస్బర్గ్ స్ట్రా హ్యాట్స్ ని ఎందుకు మోసం చేశావని అడిగినప్పుడు తనకి చెప్పుంటుంది అనమాట. అందుకే లూఫీ రాబిన్ తో మాట్లాడడానికి ట్రై చేస్తున్నప్పుడు ఐస్బర్గ్ అసలు నిజం చెప్పడానికి ట్రై చేస్తే తనని అటాక్ చేసి ఆపేస్తుంది. ఒకవేళ కనుక స్ట్రా హ్యాట్స్ కి తను ఇలా వాళ్ళ కోసం సాక్రిఫైస్ చేయబోతుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా దానికి ఒప్పుకోరు అని రాబిన్ సైలెంట్ గా డిసైడ్ అయి ఉంటుంది అనమాట. అండ్ ఈ మ్యాటర్ ని ఐస్బర్గ్ నామికి చెప్తాడు. రాబిన్ స్ట్రా హ్యాట్స్ ని మోసం చేయడానికి ట్రై చేయలేదు అని నామి తెలుసుకున్న తర్వాత తను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఫాస్ట్ గా ఈ మ్యాటర్ అందరికీ చెప్పాలని అక్కడ నుండి బయలుదేరుతుంది. అండ్ పాలీ షిప్ రైట్స్ అందరికి ఐస్బర్గ్ ని చంపడానికి ట్రై చేసింది స్ట్రా హ్యాట్స్ కాదు, వాళ్ళతో పాటు ఎన్ని రోజులు పనిచేసిన కాకు, లూసీ, ఖలీఫా అండ్ బ్లూయనో అని చెప్తాడు. ఈ మ్యాటర్ తెలుసుకున్న షిప్ రైట్స్ వెంటనే స్ట్రా హ్యాట్స్ కి హెల్ప్ చేయడానికి రెడీ అవుతారు. CP9 వాళ్ళు పఫింగ్ టామ్ ట్రైన్ లో రాబిన్ ని ఎన్నిస్ లాబీకి తీసుకెళ్లిపోతున్నారు కాబట్టి వాళ్ళని ఆపడానికి నామి ట్రైన్ దగ్గరికి బయలుదేరుతుంది. అండ్ ఇంకో పక్క చాపర్ లూఫీ అండ్ జోరోని వెతికి రాబిన్ గురించి అసలు నిజం చెప్పడానికి బయలుదేరుతారు. కానీ వెదర్ చాలా దారుణంగా ఉండడం వల్ల అండ్ ఆక్వా లగునా ఉండడం వల్ల CP9 వాళ్ళు ఫ్రాంకీని, ఉసోప్ ని అండ్ రాబిన్ ని కూడా తీసుకొని అదే టైంలో ఎర్లీగా బయలుదేరడానికి రెడీ అవుతారు. కానీ ఆ రైల్వే స్టేషన్ దగ్గరే మన సాంజీ కూడా వెయిట్ చేస్తూ ఉంటాడనమాట. ఎందుకంటే ఆ రోజు నైట్ తర్వాత నుండి రాబిన్ నేను కనిపించను అని చెప్పిందంటే తను సీ ట్రైన్ లోనే వెళ్తుంది అని నమ్మి సాంజీ రైల్వే స్టేషన్ దగ్గరికి వెళ్తాడు. అండ్ అక్కడ రాబిన్, ఫ్రాంకీ అండ్ ఉసోప్ కూడా అదే ట్రైన్ లో CP9 వాళ్ళు తీసుకెళ్లడం చూస్తాడు. సో డ్రైవర్లను కొట్టి సాంజీ కూడా అదే ట్రైన్ లో ఎక్కుతాడనమాట. అండ్ ఇంకో పక్క నామి వాళ్ళు రైల్వే స్టేషన్ దగ్గరకు వచ్చేసరికి ట్రైన్ అక్కడ నుండి బయలుదేరి
బయలుదేరేస్తుంటుంది. నామి అది చూసి చాలా బాధపడుతుంది. సో ట్రైన్ పట్టుకోవడానికి ఎలాగైనా షిప్ లో వెళ్దాము అని నామి అంటే పాలీ దానికి ఒప్పుకోడు. ఎందుకంటే ఆక్వా లగూనా ఉంది కాబట్టి ఇప్పుడు గనక షిప్ లో వెళ్తే ప్రాణాలు కోల్పోయే ఛాన్స్ ఉంటుందని. వీళ్ళు మాట్లాడుకుంటూ ఉండంగానే ఒక పెద్ద అల రైల్వే స్టేషన్ వైపు వస్తుంది. పాలీ అది గమనించి ఫాస్ట్ గా నామి వాళ్ళని సేవ్ చేస్తాడు. ఆ తర్వాత చూస్తే ఆక్వా లగూనా వల్ల వచ్చిన వేవ్స్ రైల్వే స్టేషన్ లో ఉండే స్తంభాల్ని కట్ చేసేసి ఉంటాయి. సో వేవ్స్ అనేవి అంత స్ట్రాంగ్ గా ఉంటాయన్నమాట. నామి ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్న టైంలో ఒక షిప్ రైట్ నామి దగ్గరకు ఒక లెటర్ తీసుకొని వచ్చి ఎవరో నీ కోసం ఇది రాశారు అని అంటే నామి ఆ లెటర్ ని చూసి అంత చిన్న లెటర్ ఎలా కనిపించింది అండ్ అది నాకే రాశారని ఎలా తెలుసు అని అంటే ఆ షిప్ రైట్ తనకు చూపిస్తాడనమాట. అది యాక్చువల్లీ సాంజీ రాసుంటాడు. గోడల మీద గ్రాఫిటీ వేసి ఉంటాడు అనమాట. నామి ఇది చదువు అని. నామి తప్ప ఎవరు చదివినా మీరు వెదవలరా అని రాసుంటాడు. సో నామి ఆ లెటర్ ని చదివేసరికి తనకు అర్థమవుతుంది సాంజీ రాబిన్ వాళ్ళు వెళ్ళిన ట్రైన్ లోనే వెళ్ళాడు అని. అండ్ తనతో పాటు ఒక బేబీ డెండన్ ముషి ఉందని. డెండన్ ముషి అంటే ఒక ట్రాన్స్పాండర్ స్నేహిల్ అనమాట. మనకి ఇక్కడ సెల్ ఫోన్స్ ఎలాగో అక్కడ డెండన్ ముషి అలాగా. సో సాంజీ వాళ్ళతో పాటే ఉన్నాడని తెలుసుకొని నామి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. అండ్ ఎలాగైనా రాబిన్ వాళ్ళు ఎన్నిస్ లాబీ లోపలికి వెళ్ళక ముందే వాళ్ళని పట్టుకోవచ్చు అని తనకు ఒక కాన్ఫిడెన్స్ వస్తుంది. ఇంకో పక్క సాంజీ ఏమో పఫింగ్ టౌన్ ట్రైన్ లోపలికి దూరుతాడు. ఆ ట్రైన్ లో మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ ఉన్నారు కాబట్టి లిటరల్ గా ఆ ట్రైన్ అంతా గవర్నమెంట్ అఫీషియల్స్ అండ్ సైబర్ ఫోల్ కి సంబంధించిన చాలా గ్రూప్స్ ఆ ట్రైన్ లోనే ఉంటాయి. సో సాంజీ ట్రైన్ లోపలికి ఎంటర్ కాగానే తనకి CP6 వాళ్ళు తగులుతారు. అండ్ జెరీ అనే ఒక జైంట్ లాగా కనిపించే కరాటే గ్రాడ్యుయేట్ తగులుతాడు. సో లేట్ చేయకుండా సాంజీ దంచుడు కార్యక్రమం స్టార్ట్ చేస్తాడు. CP5 వాళ్ళు CP9 అంత స్ట్రాంగ్ గా ఉండరన్నమాట. సో సాంజీ వాళ్ళని ఈజీగా కొట్టేస్తాడు. కట్ చేస్తే ఇంకో వైపు రాబిన్ ని సేవ్ చేయడానికి నామి వాళ్ళు వెళ్ళాలంటే వాళ్ళకి లూఫీ అండ్ జోరో ఖచ్చితంగా కావాలి. CP9 వాళ్ళు కొట్టిన తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో ఎవరికి తెలియదు. సో నామి షిప్ రైట్స్ అందరినీ వాళ్ళిద్దరిని వెతకడానికి హెల్ప్ చేయమని అడుగుతుంది. వాళ్ళు కూడా ఒప్పుకుంటారు. అండ్ ఆ రైల్వే స్టేషన్ లో పనిచేస్తున్న ఆఫీసర్స్ కి నామి చాలా మందు చాలా ఫుడ్ తీసుకున్నామని ఆర్డర్ ఇస్తుంది. ఆ ఆఫీసర్స్ ఇద్దరు అవంతా నామి కోసం అనుకుంటారు. సో కాసేపటికి షిప్ రైట్స్ వాటర్ సెవెన్ మొత్తం స్ప్రెడ్ అయిపోయి లూఫీ కోసం అండ్ జోరో కోసం వెతకడం స్టార్ట్ చేస్తారు. మెల్లగా గాలి అండ్ అలల యొక్క స్పీడ్ పెరగడం కోకోరో గమనిస్తుంది. కోకోరో అండ్ వాటర్ సెవెన్ లో ఉండే షిప్ రైట్స్ నామి అండ్ చాపర్ చూస్తూ ఉండంగానే సముద్రం మెల్లగా వెనక్కి వెళ్తూ ఉంటుందన్నమాట. ఆ వాటర్ అంతా వెనక్కి వెళ్ళిపోవడం వల్ల కొన్ని సంవత్సరాలుగా మునిగిపోయిన ఐలాండ్ అంతా వాళ్ళకి అప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అలలు ఎంత దూరం వెళ్ళాయంటే అలలు తిరిగి వచ్చినప్పుడు అంతే పెద్దగా ఉంటాయి. సో దాన్ని చూసి సిటీ మొత్తం మునిగిపోవడానికి ఛాన్స్ ఉంటుందని పాలీ వాళ్ళు అనుకుంటారు. వాళ్ళు అలా చూస్తూ ఉండంగా కోకోరో మనవరాలైన చిమ్ని ఎవరో 2 బిల్డింగ్స్ మధ్యలో ఇరుక్కొని ఉండడం గమనిస్తుంది. నామికి చెప్తే అది లూఫీనే అని నామి గుర్తుపడుతుంది అనమాట. సో వెంటనే అలా చాలా ఫాస్ట్ గా తిరిగి వస్తుంది అని తెలిసినప్పటికీ లూఫీని కాపాడడానికి నామి లోయర్ ఐలాండ్ వైపు స్టేర్స్ మీద పరిగెట్టడం స్టార్ట్ చేస్తుంది. నామి మాత్రమే కాదు ఇంకో పక్క చాపర్ కూడా జోరో ఒక చిమ్నీలో ఇరుక్కొని ఉండడం చూస్తాడు. అండ్ తనని సేవ్ చేయడానికి చాపర్ ఫాస్ట్ గా జోరో దగ్గరికి బయలుదేరతాడు. నామి లూఫీ దగ్గరికి చేరుకుంటుంది. అండ్ చాపర్ ఏమో జోరో దగ్గరికి. వాళ్ళిద్దరితో మాట్లాడుతూ ఉండగా అలలు వీళ్ళ వైపే స్ట్రాంగ్ గా రావడం స్టార్ట్ చేస్తాయి. నామి ఏడుస్తూ రాబిన్ వాళ్ళ కోసం తన ప్రాణాలని సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయిందని లూఫీకి చెప్తుంది. ఇలాంటి టైంలో తన సిగ్గు లేకుండా 2 బిల్డింగ్స్ మధ్యలో ఎలా ఇరుక్కుపోయాడని తిడుతుంది. ఇంకో పక్క చాపర్ జోరోని ఎలాగైనా బయటికి తీద్దామని తన కాళ్ళను పట్టుకొని లాగుతూ ఉంటే జోరో బయటికి రాలేకపోతుంటాడు. అలలేమో ఫాస్ట్ గా వచ్చేస్తుంటాయి. ఆ టైంలో జోరోకి తన స్వాడ్ గుర్తొచ్చి సాండేకి టెట్స్ కొంపదీసి చాపర్ దగ్గర ఉందేమో అడుగుతాడు. ఉంది అని చాపర్ చెప్పేసరికి జోరో చాపర్ ని స్వాడ్ అడిగి తన స్వాడ్ తో ఆ చిమ్నీని కట్ చేసి పారేస్తాడు. ఇంకో పక్క లూఫీ జస్ట్ తన చేతులతో తన ఇరుక్కుపోయిన 2 బిల్డింగ్స్ ని రా స్ట్రెంత్ తో డిస్ట్రాయ్ చేసి పారేస్తాడు. ఈ లోపలే వేవ్ వాళ్ళకి చాలా దగ్గరగా వచ్చేసి ఉంటుంది. అది చూసిన లూఫీ ఫాస్ట్ గా తన చేతిని స్ట్రెచ్ చేసి ఆ ఐలాండ్ లో అప్పర్ పార్టీకి తనతో పాటు నామిని కూడా తీసుకెళ్లిపోతాడు. ఇంకో పక్క జోరో చిమ్నీ లోపల నుండి బయటపడగానే చాపర్ తన జంపింగ్ పాయింట్ ని యాక్టివేట్ చేసి జోరోని సేవ్ చేస్తాడు. సో సక్సెస్ఫుల్ గా ఆ పెద్ద టైడ్ నుండి లూఫీ నామి జోరో అండ్ చాపర్ తప్పించుకుంటారు. వాళ్ళు సేవ్ అయ్యారులే అని అనుకుంటూ ఉన్న టైంలో సడన్ గా వాళ్ళు కూర్చొని ఉన్న బ్రిడ్జ్ కూలిపోతుంది. వాళ్ళు కింద పడిపోయే టైంలో పాలీ తన రోప్స్ తో వాళ్ళని సేవ్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళందరూ కలిసి ఒక సేఫ్ ప్లేస్ కి వెళ్తారు. కోకోరో అక్కడికి వచ్చి ఒకవేళ గనక వాళ్ళ టైడ్ నుండి తప్పించుకోకపోతే ఖచ్చితంగా చనిపోయే వాళ్ళు అని చెప్తుంది. కోకోరో కూడా అక్కడే ఉండడం చూసి లూఫీ కొంచెం షాక్ అవుతాడు. సో ఇప్పుడు వాళ్ళ ముందర ఉన్న మెయిన్ మిషన్ ఏంటంటే రాబిన్ ని సేవ్ చేయడం. అలా సేవ్ చేయాలి అంటే వాళ్ళు షిప్ లో ట్రైన్ వెనకాలే వెళ్ళాలి. దానికోసం లూఫీ పాలీ వాళ్ళని ఫాస్ట్ గా ట్రావెల్ చేసి ఒక షిప్ కావాలని అడుగుతాడు. దానికి పాలీ ఒప్పుకోడు. ఎందుకంటే ఎంత బలమైన షిప్ అయినా అది ఎంత స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ ఆక్వా లగూనా వేవ్స్ ని తట్టుకొని వెళ్ళలేదని, వెళ్తే వాళ్ళందరూ ఖచ్చితంగా చనిపోతారని షిప్ లో వెళ్ళడానికి పాలీ ఒప్పుకోడు. వాళ్ళని మార్నింగ్ వరకు వెయిట్ చేసి అలలు తగ్గిన తర్వాత వెళ్ళమని చెప్తాడు. దానికి నామి రాబిన్ వాళ్ళని ఎన్నిస్ లాబీకి తీసుకెళ్తున్నారు. ఎన్నిస్ లాబీ అనేది క్రిమినల్స్ కోసం చేయబడిండే ఒక ప్లేస్. అండ్ అక్కడ నుంచి ఒక్క క్రిమినల్ కూడా బయటికి తప్పించుకోలేదు. ఎందుకంటే అది మరీన్ హెడ్ క్వార్టర్స్ కి చాలా దగ్గరలో ఉంటుంది. అదంతా తెలిసినప్పటికీ మమ్మల్ని ఇక్కడ మార్నింగ్ వరకు ఎలా వెయిట్ చేయమని అడుగుతున్నాం అని పాలీ మీద అరుస్తుంది. వాళ్ళెంత చెప్పినా పాలీ మాత్రం వాళ్ళకి షిప్ వేయడానికి రెడీగా ఉండడు. ఎందుకంటే ఒకవేళ గనక లూఫీ వాళ్ళు ఎనీస్ లాబీ వరకు వెళ్ళినా అది గవర్నమెంట్ మీద వార్ డిక్లేర్ చేయడమే అవుతుంది. అండ్ లూఫీ వాళ్ళ ప్రాణాలు ఖచ్చితంగా పోతాయి. అది జరగడం పాలీకి ఇష్టం లేదు. ఇంకో పక్క లూఫీ ఏమో మా ప్రాణాలు పోయినా పర్వాలేదు, మేము ఖచ్చితంగా ఎన్నిస్ లాబీ వరకు వెళ్లి రాబిన్ వాళ్ళని కాపాడుకొని వస్తామని రిటర్న్ లో పాలీతో ఆర్గ్యూ
ఆర్గ్యూ చేస్తూ ఉంటాడు. మెల్లగా వాళ్ళిద్దరూ ఒకరితో ఒకరు ఫైట్ చేయడానికి రెడీ అయిపోతారు. పాలీ ఏమో లూఫీ వాళ్ళని ఆపడానికి ట్రై చేస్తుంటే లూఫీ ఏమో పాలీ వాళ్ళని కొట్టైనా వాళ్ళ దగ్గర ఉన్న షిప్ ను లాక్కనెళ్ళి రాబిన్ వాళ్ళని కాపాడడానికి వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకున్న లోపలే కోకోరో వాళ్ళిద్దరిని ఆపి ఈ ప్రపంచంలో ఎటువంటి షిప్ ఆక్వా లగూనాని దాటి తప్పించుకోలేదు, కానీ ది లెజెండరీ షిప్ బిల్డర్ బిల్డ్ చేసిన సీ ట్రైన్ మాత్రమే అది చేయగలుగుతుంది. మీకోసం నేను ఆ సీ ట్రైన్ ని స్టార్ట్ చేస్తాను అని చెప్పి స్ట్రా హ్యాట్స్ ని తనని ఫాలో చేయమని అడుగుతుంది. కట్ చేస్తే ఇంకోవైపు స్పాండమ్ చాలా హ్యాపీగా ఉంటాడు. యాక్చువల్లీ ఇప్పుడు స్పాండమ్ CP9 టీమ్ కి చీఫ్ ఆఫీసర్ అన్నమాట. 20 ఏళ్ళుగా వెతుకుతున్న రాబిన్ ని అండ్ బ్లూ ప్రింట్స్ ఉన్న ఫ్రాంకీని ఒకేసారి క్యాప్చర్ చేయగలిగాడు కాబట్టి ఇక ఏన్షియంట్ వెపన్ ని తయారు చేయడం చాలా ఈజీ అవుతుందని తను చాలా హ్యాపీగా ఉంటాడు. కట్ చేస్తే ఇంకోవైపు పఫింగ్ టామ్ లోపల సాంజీ ఒక్కో బోగిలో ఒక్కొక్కరిని కొట్టుకుంటూ మొత్తానికి ఉసోప్ అండ్ ఫ్రాంకీ ఉన్న బోగిలోకి వెళ్తాడు. ఉసోప్ సాంజీని చూసి నువ్వు ఇక్కడేం చేస్తున్నావు సాంజీ అని అడిగితే సాంజీ ఉసోప్ తో మాట్లాడకుండా ఇగ్నోర్ చేస్తాడు. అండ్ అక్కడే ఒక డెండన్ ముషి కనిపించేసరికి నామీని కాంటాక్ట్ అవ్వచ్చు అని అనుకుంటాడు. ఆ తర్వాత సాంజీ ఫ్రాంకీని చూసి ఇంతకీ నువ్వెవడురా అని అడిగితే ఫ్రాంకీ తన పేరు చెప్పేసరికి ఉసోప్ ని కొట్టింది నువ్వే కదరా అని ఫ్రాంకీని కొడతాడు. అది చూసి ఉసోప్ తనని వెంటనే ఆపి ఫ్రాంకీ ఒకప్పుడు అలా చేశాడు కానీ ఇప్పుడు తను మారిపోయాడు అండ్ గోయింగ్ మేరీ షిప్ ను కూడా సేవ్ చేశాడు అని చెప్తాడు. సో అప్పటిదాకా గొడవ పడుతూ ఉండేవాళ్ళు ఉసోప్ చెప్పిన తర్వాత సైలెంట్ అవుతారనమాట. కానీ వీళ్ళు ఈ పక్క బోగిలో గొడవ పడుతూ ఉంటే పక్కన బోగిలో ఉన్న మరీన్స్ కి తెలిసిపోతుంది ట్రైన్ లోకి ఎవరో ఎంటర్ అయ్యారని. అండ్ అదే బోగిలో టీబోన్ అనే మరీన్ కెప్టెన్ ఉంటాడనమాట. సో కట్ చేస్తే ఇంకోవైపు కోకోరో లూఫీ వాళ్ళని వాటర్ సెవెన్ లో ఉండే డిస్పోజల్ ఏరియాలో ఒక వేర్ హౌస్ దగ్గరికి తీసుకెళ్తుంది. అక్కడికి వెళ్ళి చూస్తే వాళ్ళకు ఒక ట్రైన్ కనిపిస్తుంది అనమాట. ఆ ట్రైన్ పేరు రాకెట్ మ్యాన్. అది ఎక్కువ మంది ప్యాసింజర్స్ ని తీసుకెళ్లలేదు ఎందుకంటే అది ఒక రన్వే ట్రైన్. అండ్ దాన్ని రిపేర్ చేస్తూ మనకి ఐస్బర్గ్ కనిపిస్తాడు. ఐస్బర్గ్ ని చూడగానే లూఫీ అండ్ కోకోరో షాక్ అవుతారు. ఇక్కడేం చేస్తున్నావు అని అడిగితే లూఫీ వాళ్ళు ఖచ్చితంగా రాబిన్ అండ్ మిగతా వాళ్ళని సేవ్ చేయడానికి వెళ్తారని తెలిసే తన ట్రైన్ ని రిపేర్ చేశానని చెప్తాడు. సో లూఫీ లేట్ చేయకుండా ఫాస్ట్ గా అక్కడి నుండి బయలుదేరడానికి ట్రైన్ లోకి ఎక్కుతాడు. తను ఎక్కగానే తన బాడీ చాలా వీక్ గా అనిపిస్తుంది. తను అక్కడే కింద పడిపోతాడు అనమాట. అండ్ తను అలా పడిపోగానే నామి అక్కడికి వస్తుంది. నామి అక్కడికి రాగానే లూఫీ ఎందుకు ఇంత లేట్ చేస్తున్నావు, ఇంతవరకు ఎక్కడికి వెళ్ళావని తిడతాడు. నామి మీకోసం ఫుడ్ తీసుకొచ్చానని చెప్పేసరికి అలా అయితే ఓకే అని తినడం స్టార్ట్ చేస్తాడు. లూఫీ అండ్ జోరో బాగా ఫుడ్ తిని తాగిన తర్వాత అక్కడ నుండి బయలుదేరడానికి రెడీ అవుతారు. ఇంతలోనే ఫ్రాంకీ ఫ్యామిలీ వాళ్ళు కూడా వచ్చి మేం కూడా మీతో పాటే వస్తామని అడుగుతారు. కోకోరో ఇప్పుడు గనక వాళ్ళు వీళ్ళతో పాటు వెళ్తే వరల్డ్ గవర్నమెంట్ చేతిలో ఇరుక్కుపోవాల్సి వస్తుంది అని అంటే వాళ్ళు ఫ్రాంకీని కాపాడుకోవడానికి వాళ్ళ ప్రాణాలు కూడా లెక్క చేయమని చెప్తారు. అండ్ మోకాళ్ళ మీద పడి అడుక్కుంటారు. అది చూసి లూఫీ వాళ్ళతో తీసుకెళ్లడానికి ఒప్పుకుంటాడు. ఆ సీ ట్రైన్ లో ఎక్కువ మంది పట్టారు కాబట్టి ఆ ట్రైన్ వెనకాలే ఒక సీ బుల్ లో వస్తామని లూఫీ వాళ్ళతో పాటే బయలుదేరతారు. సో అనుకున్నట్టుగానే రాకెట్ మ్యాన్ ట్రైన్ స్టార్ట్ అవుతుంది. యాక్చువల్లీ ఈ రాకెట్ మ్యాన్ సీ ట్రైన్ ఒక ప్రోటోటైప్. ఒకసారి ట్రైన్ స్టార్ట్ అవ్వగానే స్పీడ్ అనేది ఆటోమేటిక్ గా పెరిగిపోతూనే ఉంటుంది అండ్ స్పీడ్ ని కంట్రోల్ చేయడానికి అస్సలు ఛాన్స్ ఉండదు. సో జాగ్రత్తగా ఉండమని చెప్పి కోకోరో ఒక అనౌన్స్మెంట్ ఇస్తుంది. ట్రైన్ ఫాస్ట్ గా వెళ్తూ ఉంటే కొంచెం లెఫ్ట్ కి వెళ్ళు కొంచెం రైట్ కి వెళ్ళు అని ట్రైన్ ముందర నుండి కోకోరోకి సౌండ్ వస్తుంది. ఏంట్రబ్బా అని చూస్తే అలా అంటుంది కోకోరో మనవరాలు. వీళ్ళకి చెప్పకుండా వీళ్ళతో పాటే ట్రైన్ ఎక్కేసి ఉంటుంది. సో కోకోరో అయితే మొత్తానికి తనని లోపలికి లాక్కొస్తుంది. ఆ తర్వాత లూఫీ ట్రైన్ ఫ్రంట్ పార్ట్ లో కూర్చోడానికి ట్రై చేస్తాడు. కానీ ఆ ట్రైన్ చాలా ఫాస్ట్ గా వెళ్తూ ఉండడం వల్ల లూఫీ మళ్ళీ సైలెంట్ గా వెళ్ళి లోపల కూర్చుంటాడు. అక్కడ లోపలికి వెళ్ళి చూస్తే గెలేల కంపెనీకి చెందిన పాలీ, టైల్ స్టోన్ అండ్ లూలు కూడా లూఫీ వాళ్ళకి చెప్పకుండా షిప్ లోకి ఎక్కేసి ఉంటారు. ఆ షిప్ లో ఉన్న వాళ్ళందరికీ CP9 వల్ల అన్యాయం జరిగింది కాబట్టి రాబిన్, ఉసోప్ అండ్ సాంజీ కోసం స్ట్రా హ్యాట్ పైరేట్స్, ఫ్రాంకీ కోసం ఫ్రాంకీ ఫ్యామిలీ వాళ్ళు అండ్ గెలెల కంపెనీని మోసం చేసినందుకు పాలీ వాళ్ళు ఈ పర్టికులర్ మిషన్ కోసం చేతులు కలుపుతారు. సో వాళ్ళు కాస్త ముందుకు వెళ్లేసరికి ఒక పెద్ద అల వీళ్ళ వైపు వస్తూ ఉంటుంది. ఒకవేళ వీళ్ళు బ్రతకాలి అనుకుంటే ఖచ్చితంగా వీళ్ళు ఆ అల లోపల నుండి వెళ్ళాలి. దానికోసం ఫ్రాంకీ ఫ్యామిలీ వాళ్ళు ఆ ట్రైన్ స్పీడ్ ని పెంచడానికి ట్రై చేస్తుంటే నామికి కాల్ వస్తుంది బేబీ డెండన్ ముషి నుండి. అండ్ కాల్ చేసింది మన సాంజీ. తన ట్రైన్ రూఫ్ టాప్ నుండి కాల్ చేసి ఉంటాడు అనమాట. ఎందుకంటే మరీన్స్ కి ఫ్రాంకీ వాళ్ళు తప్పించుకున్న విషయం తెలిసిపోయింది కాబట్టి. అండ్ వీళ్ళ కోసం కెప్టెన్ టీబోన్ వెతుకుతూ ఉంటాడు. కట్ చేస్తే ఇంకో వైపు అలా వీళ్ళ వైపు వస్తూ ఉంటుంది. ఫ్రాంకీ ఫ్యామిలీ వాళ్ళందరూ కలిసి క్యానన్స్ తో ఆ వేవ్ సెంటర్ లో హోల్ పెట్టాలనుకుంటారు. కానీ వాళ్ళంతా ట్రై చేసినా వాళ్ళ వల్ల అవ్వదు. ఏం చేద్దామని కోకోరో అని అడిగితే మనం వెళ్తున్న స్పీడ్ లో ఆ వేవ్ ని గనక గుద్దుకుంటే చచ్చిపోవడం తప్ప మనకి వేరే దారి లేదు. ఎందుకంటే ఈ ట్రైన్ ఆపడం ఎవరి వల్ల కాదు అని చావు కబురు చల్లగా చెప్తుంది. ఇంకా చేసేదేం లేక జోరో అండ్ లూఫీ ఇద్దరు మ్యాటర్ ని డీల్ చేయడానికి రెడీ అవుతారు. అండ్ వాళ్ళిద్దరూ సీజ్ క్యానాన్ అనే ఒక కంబైన్డ్ అటాక్ ని యూజ్ చేస్తారు. దెబ్బక ఆ వేవ్ లోపల బొక్కపడి లూఫీ వాళ్ళు సర్వైవ్ అవుతారు. వాళ్ళు తప్పించుకున్న తర్వాత లూఫీ వాళ్ళు లోపలికి వస్తే నామి సాంజీ కాల్ చేశాడని లూఫీతో మాట్లాడడానికి తనకు ఒక డెండన్ ముషి ఇస్తుంది. ఆల్రెడీ నామి రాబిన్ వాళ్ళ కోసం తన ప్రాణాలు సాక్రిఫైస్ చేయడానికి రెడీ అయిందన్న విషయం సాంజీకి చెప్పుంటుంది. సో లూఫీ మాట్లాడినప్పుడు నామి నాకు మొత్తం చెప్పింది, నన్నేం చేయమంటావు అని అడిగితే లూఫీ సాంజీని CP9 వాళ్ళ డిక్కీలు పగలగొట్టమని చెప్తాడు. ఇంతలోనే జోరో తను ఒక్కడే వెళ్తే మొత్తం పెంట అవుతుంది, మనం వచ్చేదాకా వెయిట్ చేయమని చెప్పు అని అంటే లూఫీ జోరోతో ఒకవేళ కనుక నువ్వు సాంజీ ప్లేస్ లో ఉంటే నేను చెప్పినా ఆగేవాడు కాదు కదా, సాంజీ కూడా అంతే, మన మాట ఖచ్చితంగా వెండు అని అంటే అది విన్న సాంజీ నువ్వు కరెక్ట్ గా చెప్పావు లూఫీ. రాబిన్ ఉన్న సిచ్యువేషన్ చూస్తే కెప్టెన్ గా నువ్వు ఆర్డర్ వేసినా నేను వినే స్టేజ్ లో లేను, ఏం జరిగినా
అయినా నేను మాత్రం ఆగను అని చెప్తాడు. సాంజీ మాటలు విన్న లూఫీ చాలా ఎనర్జెటిక్ గా ఫీల్ అవుతాడు అండ్ ఎలాగైనా సాంజీ వాళ్ళని కలుసుకోవాలని కోకోరాని ట్రైన్ ఇంకా ఫాస్ట్ గా నడపమని చెప్తాడు. కట్ చేస్తే పఫింగ్ టాంగ్ మీద ఉసోప్ సాంజీ దగ్గర నుండి రాబిన్ గురించి తెలుసుకుంటాడు. రాబిన్ కి ఉసోప్ లూఫీతో గొడవపడిన విషయం అండ్ క్రూలో నుండి బయటకు వచ్చేసిన విషయం తనకు అస్సలు తెలియదని సాంజీ ఉసోప్ కి చెప్తే ఉసోప్ ఆలోచనలో పడతాడు. ఇంతలోనే ఫ్రాంకీ రాబిన్ గురించి అండ్ స్ట్రా హైట్ పైరేట్స్ గురించి తెలుసుకొని స్ట్రా హైట్స్ కి ఎలాగైనా హెల్ప్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఎందుకంటే మనోడు సాడ్ స్టోరీలు వింటే తట్టుకోలేడనమాట, ఈజీగా కరిగిపోతాడు. సో ఫ్రాంకీ హెల్ప్ చేస్తాను అనగానే ఉసోప్ పక్క నుండి లేచి వెళ్ళిపోతాడు. నేను మీతో పాటు రాలేను, ఇప్పుడు లూఫీ వాళ్ళు మీతో పాటు కలవబోతున్నారు కదా, నేను లూఫీ అన్ని మాటలు అన్న తర్వాత తనకి నా ముఖం చూపించలేను, సో వెళ్ళిపోతున్నాను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతాడు. ఫ్రాంకీ ఆపడానికి ట్రై చేస్తే సాంజీ వాడిని ఆపద్దు, వెళ్తే వెళ్ళనివ్వు అని తిరిగి చూడకుండా సైలెంట్ అయిపోతాడు. కిందేమో ట్రైన్ లో చాలా మంది ఆఫీసర్స్ దెబ్బలతో అక్కడే పడి ఉండడం చూసి ఫ్రాంకీ అండ్ ఉసోప్ తప్పించుకున్నారు అనే విషయాన్ని ట్రైన్ లో ఉన్న మిగతా ఆఫీసర్స్ కి రిపోర్ట్ చేస్తారు. సో కాసేపటికి సాంజీ వాళ్ళు ట్రైన్ మీద నిల్చొని ఉంటే విండో ఓపెన్ లో ఉందని ఒక మరీన్ విండో లోపల నుండి వచ్చి సాంజీ వాళ్ళని చూస్తాడు. ఫ్రాంకీ వాళ్ళు చూస్తూ ఉండగానే ఆ మరీన్ గాల్లోకి లేచి సముద్రం లోపల పడతాడు. తన మీద ఒకరు అటాక్ చేసి ఉంటారనమాట. ఎవడ్రా ఈడు అని సాంజీ అండ్ ఫ్రాంకీ చూస్తే ఒక విచిత్రమైన మాస్క్ తో ఒకడు వచ్చి నేను మీకు ఫ్రీగా హెల్ప్ చేయాలనుకుంటున్నాను, నేను మీతో పాటు కలిపి ఫైట్ చేస్తాను, నా పేరు సోగే కింగ్ అని చెప్తాడనమాట. ఆ తర్వాత తన గురించి గోపాల్ చెప్పుకోవడం స్టార్ట్ చేస్తాడు. తనకు షూటర్ ఐలాండ్ లో పుట్టినట్టు, టార్గెట్ ఎలక కన్నంత సైజులో ఉన్న ఈజీగా కొట్టేస్తానని చెప్తాడు. అసలు ఈ విచిత్రమైన క్యారెక్టర్ ఎక్కడి నుండి వచ్చాడు అండ్ ఎందుకు హెల్ప్ చేద్దామని ట్రై చేస్తున్నాడు, ఇంతవరకు ఏ వన్ పీస్ థియరిస్ట్ కనిపెట్టలేకపోయాడు. సో తను హెల్ప్ చేస్తాననేసరికి సాంజీ వాళ్ళు క్వశ్చన్స్ ఏం అడగకుండా రాబిన్ ని కాపాడడానికి మీకు ఒక ప్లాన్ చెప్తాను రండి అని పిలుస్తాడు. సాంజీ ప్లాన్ చెప్తుంటే సోగే కింగ్ నేను మిమ్మల్ని ఫస్ట్ టైం కలిశాను కదా, మీరు నన్ను క్వశ్చన్స్ ఏం అడగరా అంటే సాంజీ అండ్ ఫ్రాంకీ అసలు పట్టించుకోరు, ప్లాన్ డిస్కస్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తే ఇంకోవైపు CP9 వాళ్ళకి ట్రైన్ లో ఎవరో ఎంటర్ అయ్యారనే ఇన్ఫర్మేషన్ అందేస్తుంది. వాళ్ళు ట్రైన్ లోకి ఒకసారి ఎంటర్ అయ్యారంటే తప్పించుకోవడానికి అసలు ఛాన్స్ లేదు కాబట్టి లూసీ వాళ్ళని వెతికి పట్టుకోమని చెప్తాడు. సో 7th కార్ట్ లో కెప్టెన్ టీ బోన్ అండ్ తన సోల్జర్స్ సాంజీ వాళ్ళని వెతుక్కుంటూ వస్తారు. వాళ్ళకి లాస్ట్ బోగి దగ్గర సాంజీ ఫ్రాంకీ అండ్ సోగే కింగ్ హాయ్ చెప్తారు. వాళ్ళని పట్టుకోవడానికి అందరూ లాస్ట్ బోగిలోకి వస్తారు. ఆ లాస్ట్ బోగిలో ఉన్న డోర్ ని ఓపెన్ చేయడానికి ట్రై చేద్దామంటే ఓపెన్ కాదు, ఎందుకంటే సోగే కింగ్ దాన్ని నెయిల్స్ తో లాక్ చేసేసి ఉంటాడు. సో టీ బోన్ వెళ్లి ఆ డోర్ ని పగలగొడతాడు. టీ బోన్ ఆ డోర్ ని పగలగొట్టగానే అక్కడ వాళ్ళకి ఫ్రాంకీ వాళ్ళు కనిపించారు, ఎందుకంటే వాళ్ళు బోగి మీద ఉంటారనమాట. వాళ్ళు బోగి మీదకి ఎక్కి లాస్ట్ 2 బోగిల్ని ట్రైన్ నుండి డిటాచ్ చేసేసి ఉంటారు. దానివల్ల టీ బోన్ అండ్ తన సోల్జర్స్ ఎక్కడా కదలకుండా ట్రాక్ మీద ఉండిపోతారు. అది అవగానే ఆ నెక్స్ట్ బోగిలో ఉన్న ఆఫీసర్స్ అందరినీ ఫ్రాంకీ, సాంజీ అండ్ సోగే కింగ్ బాగా మాలిష్ చేసి వదిలేస్తారు. ఆ తర్వాత బోగిలో వాళ్ళకి CP7 కి సంబంధించిన వాన్జే అనే ఆఫీసర్ తగులుతాడు. వాడు సాంజీ లాగే ఒక కుక్ అనమాట అండ్ వాడి బిహేవియర్ చాలా ఆడిగా ఉంటుంది. ఒకవేళ వాళ్ళు నెక్స్ట్ బోగిలోకి వెళ్లాలంటే వాడిని ఓడించే వెళ్లాలని వాడు ఛాలెంజ్ చేస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు ఫ్రాంకీ వాళ్ళు టీ బోన్ తో సహా మిగతా సోల్జర్స్ అందరినీ 2 బోగిల్లో పెట్టి వాటిని డిటాచ్ చేసేశారు అనే విషయాన్ని ఒక ఆఫీసర్ CP9 వాళ్ళకి చెప్తాడు. మిగతా బోగిల పరిస్థితి ఏంటి అంటే ఇప్పుడున్న ట్రైన్ కి ఓన్లీ 4 బోగిలు మాత్రమే ఉన్నాయి. 4వ బోగిలో CP7 ఆఫీసర్ వాన్జే ఉన్నాడు. 3rd బోగిలో CP9 లో కొత్తగా జాయిన్ అవబోతున్న నెరో అనే ఆఫీసర్ ఉన్నాడు. 2nd బోగిలో మీరున్నారు అండ్ 1st బోగిలో నీకో రాబిన్ ఉంది అని ఆ ఆఫీసర్ చెప్తాడు. అండ్ తన దగ్గర నుండే ఫ్రాంకీ అండ్ ఉసోప్ కూడా తప్పించుకున్నారనే విషయాన్ని లూసీ తెలుసుకుంటాడు. వాళ్ళు నీకో రాబిన్ గురించి వచ్చారు కాబట్టి నీకో రాబిన్ ని తీసుకెళ్లిపోతారేమో అని బ్లూనో లూసీకి చెప్తే లూసీ వాళ్ళతో మీరు నీకో రాబిన్ గురించి పట్టించుకోకండి, తను ఎక్కడికి పారిపోదు, మన మెయిన్ టార్గెట్ ఆ ఫ్రాంకీ, సో ఫ్రాంకీని పట్టుకోండి అని చెప్పి లూసీ బ్లూనోకి చెప్పి పంపిస్తాడు. కట్ చేస్తే ఇంకోవైపు సాంజీ, ఫ్రాంకీ అండ్ సోగే కింగ్ వాన్జేతో ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తారు. వాడి ఫైటింగ్ స్టైల్ చాలా విచిత్రంగా ఉంటుంది. కుదిరిన ఫుడ్ ఐటమ్స్ తో అండ్ వంట సామాన్లతో ఫైట్ చేస్తూ ఉంటాడు. వాడొక షెఫ్ అయినప్పటికీ ఫుడ్ ని వేస్ట్ చేస్తున్నాడు కాబట్టి సాంజీకి కోపం వచ్చి సోగే కింగ్ ని అండ్ ఫ్రాంకీని ట్రైన్ అప్పర్ పార్ట్ నుండి వెళ్ళిపోమని చెప్తాడు. అండ్ ఆ ఆఫీసర్ తో ఒక్కడే ఫైట్ చేయడానికి రెడీ అవుతాడు. సో అన్నట్టుగానే వాళ్ళిద్దరికి ఫైట్ స్టార్ట్ అవుతుంది. సోగే కింగ్ అండ్ ఫ్రాంకీ బోగి మీదకి వెళ్తారు. బోగి పైకి వెళ్ళగానే ఫ్రాంకీకి CP9 లో కొత్తగా జాయిన్ అవబోతున్న నెరో అనే ఆఫీసర్ తన కోసమే వెయిట్ చేస్తూ కనిపిస్తాడు. సో వీళ్ళిద్దరికి మధ్యలో ఫైట్ స్టార్ట్ అవుతుంది. ఇంకో పక్క సోగే కింగ్ ఏమో ఫస్ట్ బోగిలో ఉన్న రాబిన్ దగ్గరికి వెళ్తాడు. కిటికీలో నుండి చూసిన రాబిన్ తనని చూసి లాంగ్ నోస్ ఇక్కడేం చేస్తున్నావు అని చెప్పి తనని బోగి లోపలికి తీసుకెళ్తుంది. రాబిన్ తనని ఇంతకీ నువ్వు ఇక్కడేం చేస్తున్నావు, ఎలా వచ్చావని అడిగితే సోగే కింగ్ ఏమో నైస్ టు మీట్ యూ, నా పేరు సోగే కింగ్, షార్ట్ గా సోగే కింగ్ అని పిలుచు అని అంటాడు. అయినా రాబిన్ పట్టించుకోకుండా ఇంతకీ ఇక్కడికి ఎలా వచ్చావో చెప్పు అని అడిగితే నేను ఇక్కడికి ఒక్కడనే రాలేదు, నాతో పాటు సాంజీ అనే పేరుతో ఉండే షెఫ్ వచ్చాడు అండ్ ఫ్రాంకీ అనేవాడు కూడా ఉన్నాడు. వాళ్ళ ఎనిమీస్ ని డిస్ట్రాక్ట్ చేస్తూ ఉంటే నేను ఇక్కడ తప్పించుకొని వచ్చాను. వాళ్ళు మాత్రమే కాదు, స్ట్రా హ్యాట్స్ కూడా ఒక ట్రైన్ లో ఇక్కడికి వస్తున్నారు. వాళ్ళతో పాటు చాలా మందిని తీసుకొస్తున్నారు. నేను వెనకాల క్యాబిన్ లో ఉన్న వాళ్ళని చూశాను, వాళ్ళు చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. వాళ్ళు గనక సాంజీతో ఫైట్ చేస్తే నిన్ను తీసుకెళ్లడం చాలా కష్టం అవుతుంది, నాతో పాటు వచ్చి ఇక్కడ నుండి వెళ్ళిపోదామని చెప్తాడు. అండ్ తనకి ఆక్టోపస్ బూట్స్ ఇస్తాడు. అవి యూజ్ చేసి స్పైడర్ మ్యాన్ లాగా వాల్స్ మీద ఎక్కొచ్చు అనమాట. సోగే కింగ్ రాబిన్ ని వాళ్ళతో పాటు రమ్మని పిలిచిన రాబిన్ సోగే కింగ్ తో మీరెంతకీ ఇది ఎందుకు చేస్తున్నారు, నేను మీ క్రూని ఆల్రెడీ వదిలేశానని చెప్పాను కదా, నాతో మళ్ళీ
మళ్ళీ మళ్ళీ ఇదే చెప్పించకండి అని అంటే దానికి సోగెకింగ్, నువ్వెందుకు మా క్రూని వదిలేసి వెళ్ళిపోయావో మాకు బాగా తెలుసు, ఐస్బర్గ్ మాకు మొత్తం చెప్పాడు అని అంటే ఐస్బర్గ్ బ్రతికే ఉన్నాడని తెలుసుకొని రాబిన్ షాక్ అవుతుంది. అయినప్పటికీ రాబిన్ రావడానికి ఒప్పుకోదు. సో సోగెకింగ్ కి కోపం వచ్చి, నీకు అర్థం కావట్లేదా, నువ్వు వాళ్ళని కాపాడనక్కర్లేదు, నువ్వు ఇలాంటి స్టూపిడ్ డీల్ CP9 తో చేసుకునే ముందు ఒకసారి అందరితో మాట్లాడాల్సింది కదా, నువ్వు నీ ప్రాణాలని సాక్రిఫైస్ చేస్తానంటే వాళ్ళ ఫ్రెండ్ ప్రాణం పోతుంటే చూస్తూ ఊరుకుంటారనుకుంటున్నావా? వాళ్ళకి ఇప్పుడు నువ్వు గ్రూప్ ఎందుకు వదిలేసావో బాగా తెలుసు కాబట్టి నీకు ఏం జరిగినా నిన్ను బాధ పెట్టిన వాళ్ళని వెతికి మరి వాళ్ళు ముక్కలు ముక్కల కింద నరికేస్తారు అని చెప్తాడు. అది విన్న రాబిన్, నువ్వేం చెప్తున్నావని నీకే అర్థం కావట్లేదు, మీరు నన్ను సేవ్ చేయాలని నేను ఎప్పుడు అనుకోలేదు, మీకు నచ్చినట్టు చేయడానికి నేను ఒప్పుకోను అని గట్టిగా అరుస్తుంది. వెంటనే పక్కన బోగిలోనే ఉన్న CP9 ఆఫీసర్ తన దగ్గరికి వస్తాడు. ఈ లోపలే ఉసోప్ రాబిన్ డ్రెస్ లో దాక్కునేసి ఉంటాడు. ఆ ఆఫీసర్ రాబిన్ ని ఏం జరిగింది అని అడిగితే ఏం లేదు ఇక్కడ నుండి వెళ్ళిపో అని రాబిన్ చెప్తుంది. ఇంకో పక్క వాన్జేకి అండ్ సాంజీకి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. వాన్జే తన ఫుడ్ ని తన చుట్టూ ఒక ఆర్మర్ లా మార్చుకొని సాంజీతో ఫైట్ చేస్తూ ఉంటాడు. కాసేపటికి విసుకొచ్చిన సాంజీ, నీ కుకింగ్ అంటే ఏంటో చూపిస్తారా అని 2 కత్తుల్ని బయటికి తీస్తాడు. ఇంకో పక్క రూఫ్ మీద నెరోకి అండ్ ఫ్రాంకీకి మధ్యలో ఫైట్ జరుగుతూ ఉంటుంది. నెరో చాలా ఫాస్ట్ గా ఉంటాడు కాబట్టి ఫైట్ లో డామినేట్ చేస్తూ ఉంటాడు. వాడు లిటరల్ గా మిడ్ ఎయిర్ లో జంప్ చేయగలుగుతూ ఉంటాడు అనమాట. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ వాళ్ళేమో రాకెట్ మ్యాన్ షిప్ లో చాలా ఫాస్ట్ గా వస్తూ ఉంటారు. అండ్ వాళ్ళకి సగం దారిలో 2 బోగీలు కనిపిస్తాయి. టీ-బోన్ వాళ్ళు ఆ బోగిలోనే ఉంటారనమాట. దాన్ని డెస్ట్రాయ్ చేద్దామంటే లోపల ఎవరున్నారో లూఫీ వాళ్ళకి తెలీదు. ఒకవేళ తెలుసుకోకపోతే రాకెట్ మ్యాన్ ట్రైన్ అండ్ ఆ బోగిలు ఖచ్చితంగా గుద్దుకుంటాయి. సో లూఫీ తన ఆర్మ్స్ ని స్ట్రెచ్ చేసి ఆ బోగిల్ లోపలికి వెళ్తాడు. లూఫీ లోపలికి వెళ్ళగానే ఆ బోగిలో ఉన్న మరీన్స్ అందరూ తన మీద గన్స్ తో అటాక్ చేస్తారు. కానీ లూఫీకి ఏం అవ్వదు. లూఫీ క్యాబిన్ లో నుండి బయటకు వచ్చి ఎక్స్ మార్క్ ని చూపిస్తాడు. తన ఎక్స్ మార్క్ ని చూపించాడంటే వాళ్ళకి కావాల్సిన వాళ్ళు ఎవరు లేరని పాలీ వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఆ ట్రైన్ గుద్దే లోపలే ఫ్రాంకీ ఫ్యామిలీ వాళ్ళు ఆ బోగిని డిస్మాంటిల్ చేసేస్తామంటే లూఫీ వద్దని చెప్పి జోరోని పిలిచి ట్రైన్ ని కట్ చేసేయమని చెప్తాడు. లూఫీ అడగగానే జోరో సరే అని చెప్పి ఒకటే దెబ్బకి ట్రైన్ ని 2 ముక్కలు చేస్తాడు. ఆ జ్యూస్ అందరికి మైండ్ పోతుంది. కాస్త ముందుకెళ్లేసరికి ఒక పెద్ద సీకింగ్ ని ఎవరో 2 హాఫ్స్ గా కట్ చేసి ఉంటారు. అలా కట్ చేసింది ఎవరో కాదు, కెప్టెన్ టీ-బోన్. టీ-బోన్ చూడడానికి ఒక జాంబీ లాగా కనిపించిన తను చాలా మంచోడు అనమాట. ఎవరికైనా ఏదైనా హెల్ప్ కావాలంటే ఖచ్చితంగా చేస్తాడు. అండ్ ఎవరైనా ప్రమాదంలో ఉన్నారంటే అస్సలు తట్టుకోలేడు. సో పఫింగ్ టౌన్ లో ఉన్న ఏ ప్యాసింజర్ కి ఏం కాకూడదని టీ-బోన్ తనకి ఏమైనా పర్వాలేదని ట్రాక్స్ మీద పరిగెడుతూ ఉండుంటాడు. టీ-బోన్ అలా కాస్త ముందుకు వచ్చేసరికి తనకి వెనక నుండి ఒక ట్రైన్ సౌండ్ వినిపిస్తుంది. సో టీ-బోన్ వెనక్కి తిరగగానే ఆ ట్రైన్ లో పైరేట్స్ ఉన్నారని అర్థం చేసుకొని ట్రైన్ ని హాఫ్ గా కట్ చేయడానికి రెడీ అయిపోతాడు. కానీ ఇంతలోనే జోరో ఫైట్ లోకి దిగి తనను ఒకటే అటాక్ తో పడుకోబెడతాడు. అండ్ వెళ్ళిపోయేటప్పుడు జోరో టీ-బోన్ తో, నువ్వు ఇలాంటి ట్రాక్స్ లో మీ వాళ్ళకి ఏం కాకూడదని పరిగెడుతున్నావంటే నువ్వు చాలా మంచోడు అని మాకు అర్థమైంది, నీకు జస్టిస్ అంటే ఇంపార్టెంట్ అనుకుంటా, కానీ మాకు అంతకంటే ఇంపార్టెంట్ బిజినెస్ ఉంది అని చెప్పి టీ-బోన్ కి సారీ చెప్పి జర్నీని కంటిన్యూ చేస్తారు. వాళ్ళకి ఇలా బోగీలు కనిపించాయంటే ఖచ్చితంగా పఫింగ్ టాంగ్ కూడా దగ్గరలోనే ఉంటుందని స్ట్రా హ్యాట్స్ అర్థం చేసుకుంటారు. CP9 వాళ్ళని ఓడించి రాబిన్ ని తిరిగి తీసుకొని రావడానికి ఎక్సైటెడ్ గా ఫీల్ అవుతారు. కట్ చేస్తే ఇంకోవైపు సాంజీ అండ్ ఫ్రాంకీ ఇద్దరు ఫైట్ లో ఉన్నారు కదా. సాంజీ ఏమో తన నైఫ్స్ తో వాన్జే షీల్డ్ ని ముక్కలు ముక్కలు కట్ చేసి వాడిని చితక్కొట్టి ముఖం మీద తంతే ఎగిరి సెకండ్ క్యాబిన్ లోపల పడతాడు. అక్కడే CP9 వాళ్ళు కూడా ఉంటారు. కరెక్ట్ గా అదే టైం కి అటాక్ చేద్దామంటే తప్పించుకుంటూ ఉన్న నెరోని ఫ్రాంకీ తన లెగ్స్ ని ఒక హార్స్ ఫామ్ లోకి మార్చి నెరోని లాక్ చేసి తన ఐరన్ హ్యాండ్ తో తన ముఖం మీద గట్టిగా కొడితే క్యాబిన్ కి బొక్కపడి మరీ కిందకు వచ్చేస్తారు. అండ్ ఫ్రాంకీ నెరోని తన్ని CP9 వాళ్ళ ముందర పడేస్తాడు. సాంజీ ఫస్ట్ టైం CP9 వాళ్ళని చూసుంటాడు అనమాట. సో వీళ్ళైనా రాబిన్ ని కిడ్నాప్ చేసింది అని అడిగితే ఇంతలోనే నెరో పైకి లేచి మళ్ళీ ఫైట్ చేయడానికి ట్రై చేస్తే లూసీ కాకుని ఇంతకీ వీడెవడు అని అడుగుతాడు. దానికి కాకు వీడే CP9 లో కొత్తగా జాయిన్ అవబోతున్నాడు, వీడికి 4 ఫార్మ్స్ యూజ్ చేయడం వచ్చు అని అంటే నెరో లూసీతో, నువ్వు లూసీ అనుకుంటా కదా, నేను నిన్ను కలవడం మర్చిపోయా, నువ్వు గనక నాకు ఒక్క నిమిషం టైం ఇస్తే నేను ఆ ఫ్రాంకీని చంపేస్తాను అని అంటే దానికి లూసీ, మాకు ఫ్రాంకీ ప్రాణాలతో కావాలి, వాడితో ఫైట్ చేసి ఎమోషన్స్ మీద కంట్రోల్ కోల్పోయావు, నీకు 3 సెకండ్లు టైం ఇస్తాను, ఇక్కడ నుండి పారిపో అని చెప్తాడు. లూసీ తన ఫింగర్ ని ఓపెన్ చేసేసరికి తనని చంపేస్తాడని నెరోకి అర్థమైపోతుంది. సో నెరో అక్కడ నుండి పారిపోదామని ట్రై చేసే లోపలే లూసీ తనని చంపేస్తాడు. అండ్ వాడితో, నీలాంటి దేనికి పనికిరాని వాళ్ళు CP9 లో జాయిన్ అవ్వకూడదు, 6 ఫార్మ్స్ తెలిస్తేనే CP9 లో జాయిన్ అవ్వడానికి అర్హత ఉంటుంది అని అంటాడు. ఆ తర్వాత ఖలీఫాకి చెప్పి కొత్తగా వచ్చిన వాడు చాలా వీక్ గా ఉన్నాడు, దేనికి పనికిరాడని చెప్పి ఒక రిపోర్ట్ ని హెడ్ క్వార్టర్స్ కి పంపించమని చెప్తాడు. ఆ తర్వాత తను స్ట్రైట్ గా సాంజీ వాళ్ళ దగ్గరికి వెళ్తాడు. అండ్ సాంజీతో, ఒకవేళ కనుక మీరు నీకో రాబిన్ కోసం వచ్చి ఉంటే దాని గురించి మర్చిపోండి, తన ప్రాబ్లం ని మీరు ఎప్పటికీ అర్థం చేసుకోలేరు, కొంతమంది ఈ ప్రపంచంలో బ్రతికుండడం కంటే చచ్చిపోతేనే అందరికీ మంచిది, ఎందుకంటే అలాంటి వాళ్ళు బ్రతికుంటే అందరి లైఫ్ లు ఘోరంగా మారిపోతాయి. ఈ నీకో రాబిన్ తనకున్న పవర్ తో ఈ ప్రపంచం మొత్తాన్ని డెస్ట్రాయ్ చేయగలుగుతుంది, తన లోపల ఉన్న డీమన్ ని బయటికి తీసుకురాగలిగేవాడుంటే తను 8 ఏళ్ల పాపైన ఈ ప్రపంచాన్ని కాపాడుకోవడం కోసం చంపడంలో తప్పే లేదని చెప్తాడు. అది విన్న సాంజీ, నువ్వు ఇంతకీ ఏం చెప్పాలనుకుంటున్నావరా అంటే దానికి లూసీ, నేను నీకు ఆల్రెడీ నీకో రాబిన్ చేసిన క్రైమ్ ని చెప్పేశాను, తనకి చాలా క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంది, అంతకంటే ముందు తను ఎన్ని క్రైమ్స్ చేసినప్పటికీ తను పుట్టడమే అండ్ తన ఎగ్జిస్టెన్సే ఒక పెద్ద క్రైమ్,
తన చావు మాత్రమే అందరికి సేఫ్టీని హ్యాపీనెస్ ని తీసుకొస్తుంది. తను చావడం తప్ప తనకి వేరే దారి లేదు అని అంటే సాంజీ కోపం వచ్చి ఆపరా అని లూసీ మీద అటాక్ చేస్తాడు. వీళ్ళిద్దరూ ఫైట్ చేసుకుంటూ ఉన్న టైంలో రాబిన్ పక్కన క్యాబిన్ లో నుండి బయటకు వస్తుంది. సాంజీ రాబిన్ ను చూడగానే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. నేను వీళ్ళని చూసుకుంటాను, మనం ఇక్కడి నుండి వెళ్ళిపోదామని అడుగుతాడు. కానీ రాబిన్ తనతో పాటే ఉన్న సోగే కింగ్ ని సాంజీ దగ్గరికి విసిరి, మీకు మాటలతో ఎంత చెప్పినా అర్థం కాదనుకుంటా, ఇక్కడ నుండి వెళ్ళిపోండి అనేసరికి సాంజీ వాళ్ళు షాక్ అయిపోతారు. అండ్ లూసీ ఏమో వాళ్ళని చూసి నవ్వడం స్టార్ట్ చేస్తాడు. కరెక్ట్ గా అదే టైం కి సోగే కింగ్ పైకి లేచి ఫ్రాంకీని థర్డ్ క్యాబిన్ కార్డ్ ని కట్ చేయమని అడుగుతాడు. ఎందుకు అని ఫ్రాంకీ అడిగితే సోగే కింగ్ స్మోక్ స్టార్ ని యూజ్ చేసి రాబిన్ ని తీసుకొని వచ్చేస్తాడు. సో అనుకున్నట్టుగానే పఫింగ్ టామ్ ట్రైన్ లో నుండి క్యాబిన్ సపరేట్ అయిపోతాయి. ఇంకా తప్పించుకోవచ్చు అని సాంజీ వాళ్ళు అనుకునే లోపలే ఖలీఫా తన విప్ తో క్యాబిన్స్ ని క్యాప్చర్ చేస్తుంది. ఆ విప్ ని బ్లూయినో లాగితే మొత్తం క్యాబిన్స్ అంతా కదిలిపోయి 2 క్యాబిన్స్ మళ్ళీ అతుకుపోతాయి అనమాట. బ్లూయినో అంత స్ట్రాంగ్ గా ఉంటాడు. ఆ తర్వాత క్యాబిన్స్ 2 విడిపోకుండా బ్లూయినో ఆపి పట్టుకుంటాడు. లూసీ అండ్ కాకు సాంజీ వాళ్ళ క్యాబిన్ లోపలికి ఎంటర్ అయ్యే లోపలే బ్లూయినోని కొట్టి మళ్ళీ క్యాబిన్స్ సెపరేట్ చేయడానికి సాంజీ బ్లూయినో మీద అటాక్ చేస్తాడు. సాంజీ కొట్టిన కిక్ బ్లూయినోకి చాలా గట్టిగా తగులుతుంది, కానీ తన 2 క్యాబిన్స్ ని వదలడు. అక్కడే ఉన్న రాబిన్ మీకు ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా అని సోగే కింగ్ ని తన పవర్స్ తో అటాక్ చేస్తుంది. అది చూసి సాంజీ షాక్ లో ఉన్న టైంలోనే కాకు సాంజీ మీద అటాక్ చేస్తాడు. ఇదంతా కాదని ఫ్రాంకీ డోర్ తో సహా క్యాబిన్ వాల్ మొత్తాన్ని తోసి పారేస్తాడు. తనేమో సిపి9 వాళ్ళు ఉన్న క్యాబిన్ లో పడిపోతాడు. సాంజీ వాళ్ళు సపరేట్ అయిపోతారు. ఫ్రాంకీ సాంజీ వాళ్ళతో మీరేం టెన్షన్ పడకండి, నా దగ్గర ఇంకో ప్లాన్ ఉంది, నేను ఎలాగోలా తప్పించుకుంటాను, మీరు స్ట్రా హెడ్స్ తో కలిసి ఇక్కడ నుండి వెళ్ళిపోండి అని చెప్తాడు. అది చూసిన రాబిన్ ఫ్రాంకీ నువ్వేం చేయడానికి ట్రై చేస్తున్నావు, నేను తప్పించుకోవడానికి ట్రై చేయట్లేదు అంటున్నాను కదా అని అంటుంది. అది విన్న సాంజీ కాసేపు ఆగు రాబిన్, ఎందుకు ఇలా చేస్తున్నావు, ఇంత దూరం వచ్చిన తర్వాత ఇలా చేయకూడదు, మేము నిన్నక్కడికి ఏ పరిస్థితుల్లో సేవ్ చేయడానికి వచ్చామో మాకు బాగా తెలుసు, మా మీద బస్టర్ కాల్ ని యూజ్ చేస్తారనే కదా నువ్వు ఇంత భయపడుతున్నావు, మేము దాన్ని హ్యాండిల్ చేయగలుగుతాం, నువ్వు మాతో పాటు వచ్చాయని అడుగుతాడు. కట్ చేస్తే సాంజీ వెనకాల ఒక పోర్టల్ ఓపెన్ అవుతుంది. అండ్ ఆ పోర్టల్ లో నుండి బ్లూయినో మనకు కనిపిస్తాడు. యాక్చువల్లీ బ్లూయినో డెవిల్ ఫ్రూట్ పవర్స్ తో తను ఎక్కడైనా పోర్టల్ ని యూజ్ చేయగలుగుతాడు అనమాట. సో తను ఆ పోర్టల్ లో నుండి బయటకు వచ్చి సాంజీని సోగే కింగ్ ని దారుణంగా కొట్టి రాబిన్ అక్కడి నుండి తీసుకెళ్లిపోవడానికి ట్రై చేస్తాడు. బ్లూయినో రాబిన్ ని లాక్కెళ్తుంటే రాబిన్ బ్లూయినోని తిట్టి నన్ను లాగద్దు నేనే వస్తాను అని చెప్తుంది. రాబిన్ వెళ్ళిపోతూ ఉంటే సోగే కింగ్ పైకి లేచి నీకేం కాదు రాబిన్, నువ్వు వేరే ఏదో దాస్తున్నా, మాకు దాంతో ఎటువంటి ప్రాబ్లము లేదు, పైరేట్స్ గురించి నీకు ఒకటి చెప్పాలి, కెప్టెన్ పర్మిషన్ లేకుండా ఎవరు క్రూలో నుండి బయటికి వెళ్ళడానికి వీల్లేదు, సో నువ్వు లూఫిన్ నమ్ము అని చెప్తాడు. అక్కడే ఉన్న బ్లూయినో సోగే కింగ్ ని తన్ని రాబిన్ ని పోర్టల్ గుండా పంపించేసి సాంజీ వాళ్ళతో పాస్ లో ఒక బస్టర్ కాల్ ని యాక్టివేట్ చేయడం జరిగింది. ఆ బస్టర్ కాల్ వల్ల ఒక ఐలాండ్ మొత్తం ఒక్క పీస్ కూడా మిగలకుండా నాశనం అయిపోయింది. ఆ ఐలాండ్ లో అండ్ ఆ ఇన్సిడెంట్ నుండి తప్పించుకున్నది ఒకే ఒక్క అమ్మాయి, అదే నీకో రాబిన్. ఆ బస్టర్ కాల్ వల్ల తన ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ పోగొట్టుకుంది. తను చిన్నగా ఉన్నప్పటి నుంచే బస్టర్ కాల్ గురించి తన లోపల భయం ఏర్పడిపోయింది. అందుకే తను మిమ్మల్ని పోగొట్టుకోలేక మీతో రానంటుంది అని చెప్తాడు. అది విన్న సాంజీ తను బస్టర్ కాల్ గురించి ఇంత భయపడుతుంటే సిగ్గు లేకుండా ఆ భయాన్ని యూజ్ చేసుకుని తనని ఎలా వాడుకుందాం అనుకున్నారా అని సాంజీ అటాక్ చేసే లోపలే బ్లూయినో అక్కడ నుండి పోర్టల్ గుండా మాయమైపోతాడు. అండ్ సాంజీ చూస్తూ ఉండగానే సిపి9 వాళ్ళు ఎనీస్ లాబీకి చేరుకునేస్తారు. కట్ చేస్తే ఇంకోవైపు లూఫీ వాళ్ళు వస్తున్న దారిలో ఫాస్ట్ గా వెళ్తున్న ట్రైన్ కి యోకోజునా అడ్డం పడుతుంది. అదే టామ్ యొక్క పెట్ అన్నమాట. అండ్ ఇక్కడితో వాటర్ 7 ఆర్క్ కంప్లీట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే ఆర్క్ పేరు ఎనీస్ లాబీ ఆర్క్. ఎనీస్ లాబీ లోపలికి వెళ్లిన క్రిమినల్స్ తిరిగి బయటికి రావడం అసాధ్యం. అలాంటి ప్లేస్ నుండి లూఫీ రాబిన్ ని తీసుకొని రాగలుగుతాడా, రావడానికి రాబిన్ ఒప్పుకుంటుందా లేదా, అండ్ ఎంతో స్ట్రాంగ్ గా ఉన్న సిపి9 వాళ్ళ మీద స్ట్రా హ్యాట్స్ గెలవగలుగుతారో లేదో మనకి నెక్స్ట్ ఆర్క్ లోనే తెలుస్తుంది. అండ్ ఇప్పటి వరకు మనం 374 చాప్టర్స్ ని కంప్లీట్ చేసుకున్నాం. మీరు ఒకవేళ ఇక్కడ నుండి యానిమే స్టార్ట్ చేద్దాం అనుకుంటే ఎపిసోడ్ 264 నుండి స్టార్ట్ చేసేయచ్చు. అండ్ ఇప్పటి వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేసుకోండి. నెక్స్ట్ వీడియోస్ ఫాస్ట్ గా వస్తాయి అండ్ స్టోరీని కూడా ఫాస్ట్ గా కంప్లీట్ చేస్తాను. సో థ్యాంక్ యూ గైస్ లాస్ట్ వరకు చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో వెంటనే వచ్చేస్తా. అప్పటి వరకు జాగ్రత్త. లవ్ యూ, మీ యానిమే ప్రొఫెసర్.